హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 26. అంజలి, ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం కదా, నా మీద బెంగ పెట్టుకున్నావా అని నిఖిల్ తన గెడ్డ మీద చేయి వేసి వలుపులు కురిపిస్తున్న కళ్ళతో ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. అంజలి తన చూపు తిప్పుకుని నిఖిల్ వైపుకి చూసి నవ్వింది. లేకపోతే ఏంటి? ఇక అప్పుడు అతను దానికి తగిలించి ఉన్న ఒక కీచైన్ తో పాటు కారు తాళాలు బయటికి తీశాడు. నీ గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని తీసి చూసుకుంటాను. మరి నేను నీకు ఇచ్చింది ఏది? పారేయలేదు కదా? ఆమె ఇబ్బందిగా నవ్వింది. అయ్యో, దాన్ని ఇక్కడికి తీసుకురావటం మర్చిపోయినట్టున్నాను. నువ్వేంటిలా? నేను ప్రేమగా ఇచ్చిన బహుమతిని అంత అజాగ్రత్తగా చూసుకుంటావా? సరేలే, తర్వాత నీకు ఇంకొకటి కొనిస్తాను. అతని నవ్వుతూ మందలించాడు. అవసరమా? అవును, ఇంకో మ్యాచింగ్ జత కొంటాను. ఒకటి నీకు, ఒకటి నాకు. మనం ఒకరినొకరు చూసుకోలేనప్పుడు వీటిని చూసుకుని మన విరహ వేదనను తీర్చుకోవచ్చు. నిఖిల్ చాలా రొమాంటిక్ గా మాట్లాడ్డాడు అంజలితో. అతని ఆలోచనలన్నీ ఇప్పుడు అంజలి చుట్టూనే తిరుగుతున్నాయి. సరే, నేనే ఎంపిక చేసి నీకు ఒకటి ఇస్తాను. అవి ఖచ్చితంగా మ్యాచింగ్ జత అయ్యే ఉండాలి. సరే, అంజలి నవ్వుతూ తల ఊపింది. ఆమె చూపు పక్కకు తిప్పగానే మళ్ళీ దగ్గరలోనే కూర్చున్న ఆ వ్యక్తి చల్లని చూపులతోనే కలిసింది. ఎందుకో గాని ఎవరో అతన్ని అవమానించినట్టు ఆర్య చూపులు మరింత చల్లగా మంచులా మారిపోయినట్టు ఆమెకు అనిపించింది. ఈ రోజు ఆర్య రాఘవ్ ఏదో పని గురించి మాట్లాడాలని మధ్యాహ్నం భోజనానికి పిలిచాడు. కానీ ఎంతసేపు ఎదురు చూసినా ఆర్య పని గురించి అస్సలు మాట్లాడలేదు. పైగా అతని ముఖ కవలికలు అకస్మాత్తుగా మారిపోయాయి. రాఘవ్ 5 ఏళ్లుగా అతనితోనే ఉంటున్నాడు. ఆర్యకు అత్యంత సన్నిహితుడు కూడా. అందుకే ఆర్య ముఖం ఎందుకు ఎలా మారిపోయిందో అతనికి అర్థమైంది. కొద్దిసేపటికి ఘనమైన భోజనం వచ్చింది. అంజలికి ఆకలిగా ఉండడంతో వెంటనే తినడం మొదలుపెట్టింది. ఇది చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ చూడు. నిఖిల్ తన ముళ్ళ కంచంతో కొంచెం చీజ్ రొయ్యను తీసుకుని ఆశ్చర్యపోతున్న అంజలి నోటి ముందు పెట్టాడు. అంజలి అసంకల్పితంగా నోరు తెరిచి దాన్ని తీసుకుంది. ఎలా ఉంది? బాగుందా? అతను సంతోషంగా నవ్వుతూ అడిగాడు. అంజలి ముఖం కొద్దిగా వేడెక్కింది. ఇది జంటలు మాత్రమే చేసే పని అని ఆమెకు తెలుసు. అయినా అవును, చాలా టేస్ట్ ఉంది అని తలూపింది. ఎదురుగా ఉన్న వ్యక్తి వాళ్ళ ప్రేమ సరసాలను చీకటిగా మారిన ముఖంతో చూస్తూ ఉండిపోయాడు. ముందున్న భోజనం మీదకి అతను మనసు పోలేదు. ఆకలి కూడా చచ్చిపోయింది. సార్, భోజనం చేయండి. మధ్యాహ్నం మనం రాజేశ్వరి గ్రూప్ లో సమావేశానికి వెళ్ళాలి. తన బాస్ ను రాఘవ్ బ్రతిమలాడాడు. అంజలి బహిరంగంగా ప్రేమ ప్రదర్శన చేయటం చూసి కోపంతో ఆర్య భోజనం మానేయకూడదని అతని ఉద్దేశం. అంజలి అప్పుడే ఒక చీజు తినడం పూర్తి చేసింది. అనుకోకుండా కొద్దిగా చీజు సాసు ఆమె పెదవి చివరను అంటుకుంది. ఆమె అది గమనించలేదు. కానీ ఎదురుగా ఉన్న నిఖిల్ చూశాడు. అతను వెంటనే కళ్ళు చిట్లించి నవ్వి, అలాగే ఉండు, కదలకు అని అన్నాడు. అంజలి వెంటనే కదలకుండా ఉండిపోయింది. ఆమె తన అందమైన కళ్ళను ఆర్పకుండా చూస్తూ ఉండగానే అతను తన పొడవాటి చేతిని చాపి ఆమె పెదవి చివరను తన వేళ్లతో సున్నితంగా తుడిచాడు. మీ పెదవికి సాస్ అంటుకుంది. ఆ మాటకు అంజలి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె హడావిడిగా తన కర్చీఫ్ తీసుకుని పెదవి చివరను సుకుమారంగా తుడుచుకుంది. అయినప్పటికీ చూసేవారి కళ్ళకు ఆమె అప్పటి హావభావాలు చాలా సిగ్గుతో సుకుమారంగా కనిపించాయి. నిఖిల్ మాత్రమే కాదు, ఎదురు టేబుల్ వద్ద ఉన్న వ్యక్తి కూడా ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు చెట్లించాడు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అంజలి లేచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే ఆర్య కూడా ఆమె వెనకే వెళ్ళాడు. నిఖిల్ తిరిగి చూసేసరికి అక్కడ రాఘవ్ మాత్రమే ఉన్నాడు. మా బావ ఎక్కడా అని అడిగాడు నిఖిల్. ఆర్య గారు ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్లారు అని రాఘవ్ చెప్పాడు. నిజానికి ఆర్య వాష్రూమ్ వైపుకు వెళ్ళడం అతను చూసినా ఓ నిఖిల్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. టాయిలెట్ లో అంజలి చేతులు కడుక్కుని బయటకు రాగానే కారిడార్ పక్కనే ఉన్న పొగ త్రాగే ప్రదేశంలో ఆర్య సిగరెట్ తాగడం చూసింది. అతని పొడవాటి వేళ్ల మధ్య సిగరెట్ నలుగుతూ ఉండగా అతను వదిలిన పొగ మేఘాల్లా కమ్మి అతని చల్లని అందమైన ముఖాన్ని దాచేసింది. ఆమె అతన్ని చూడనట్టు నటిస్తూ తన పొడవాటి జుట్టుని సవరించుకున్నట్టుగా దాటి వెళ్ళిపోయింది. అయితే ఆమె అతనికి దగ్గరగా రాగానే ఆ వ్యక్తి తన చేతిలోని సిగరెట్ ని నలిపి ఆర్పేసి ఆమె దాటి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆమెను లాగాడు. అతని బలానికి ఆమె ఏమీ చేయలేకపోయింది. అతను ఆమెను పొగ త్రాగే ప్రదేశంలో దూరంగా ఉన్న గోడకు అదుపు పట్టాడు.
ఆర్య, ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది. అతని పట్టుకు తన ఎముకలు విరిగిపోతాయేమో అనిపించింది అంజలికు. అతని కళ్ళలో స్పష్టమైన హెచ్చరిక కనిపిస్తూ ఉండగా ఆ చూపులు కఠినంగా ఉన్నాయి. అంజలి, నువ్వు నిఖిల్ మనసుతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. అతని మీద నీకు ఇష్టం లేకపోతే అతనికి అబద్ధాలు చెప్పి మోసం చేయొద్దు. అతని సిగరెట్ వాసనతో కూడిన శ్వాస ఆమె ముఖానికి తగలగానే అంజలి అసహ్యంగా ముఖం తిప్పుకుంటూ, నేను అతని మనసుతో ఆడుకోవట్లేదు. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్మే అని గట్టిగా బదులిచ్చింది. కేవలం ఫ్రెండ్స్ గా ఉండాలి అనుకుంటే అతనితో ఫ్లర్ట్ చేయకు. అయినా దాని గురించి మీకెందుకు? ఆమె ఒక్కసారిగా అతని వైపుకు తీక్షణంగా చూసింది. తన విషయంలో అతను తలదూర్చడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. ఆర్య పళ్ళు బిగించి, నాకు సంబంధం ఉంది అని సమాధానం ఇచ్చాడు. ఇది నా పర్సనల్ విషయం, మీకు సంబంధం ఏంటి? నువ్వు వేరే మగాళ్ళ మనసులతో ఆడుకో, కానీ నిఖిల్తో కాదు. నేను అతని మనసుతో ఆడుకోవటం మీరెప్పుడు చూశారు? ప్రూఫ్ లేకుండా పిచ్చిగా మాట్లాడకండి. ఇప్పుడే నా రెండు కళ్ళతో చూశాను, ఆర్య అన్నాడు. అతనేమీ గుడ్డివాడు కాదు కదా. కాసేపటి క్రితం ఆమె నిఖిల్తో ఫ్లర్ట్ చేయటం తనే స్వయంగా చూశాడు. అంజలికు మాటలు రాలేదు. నిజానికి వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్సే అయినా తాము కలిసి ఉండే విధానం అలాగే ఉంటుందని ఆమె అనుకుంది. నన్ను వదలండి. అప్పుడే అంజలికి తెలిసింది ఈ మనిషి తనను ఒక చిన్న మూలలో బంధించాడు అని. అతని శ్వాస వేడిగా తగులుతుంది అని. నువ్వు అతనికి దూరంగా ఉంటానని ప్రామిస్ చేస్తేనే వదులుతాను. ఆ మనిషి చూపులు హెచ్చరికతో నిండి ఉన్నాయి. ఆ మనిషి ముందు నిలబడిన అంజలికి ఒళ్ళంతా అసహ్యం వేసింది. అతనికి లొంగిపోవడం కన్నా అతనికి కోపం తెప్పించడమే మేలనిపించింది. అతనితో నా మ్యాటర్లో మీకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంజలి కనుబొమ్మలు ఎగరేసి మొండిగా కోపంగా అంది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? ఆర్య అడిగాడు. అవును, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. దానికి ఏంటి తప్పు? అంజలి వెటకారంగా అంది. ఎలాగో నిఖిల్ పెళ్లి చేసుకోవడం కూడా మంచిదే కదా. ఆమెను చల్లగా చూస్తూ తన ముందున్న ఈ మొండిదైన అందమైన ముఖం తన భావోద్వేగాలను గందరగోళపరుస్తుందని ఆర్యకి అనిపించింది. నిజానికి ఆమెతో ఏం చెయ్యాలో తెలియక అతనికి చిరాగ్గా ఉంది. అంజలి అతని చూపులను కలిసినప్పుడు ఆమె కూడా నివ్వెరపోయింది. ఈ మనిషి ఏం చేయబోతున్నాడు? ఏదేమైనా ఒకవేళ ఆ మనిషి తనను తాకడానికి ధైర్యం చేస్తే గట్టిగా అరవాలని ఆమె డిసైడ్ అయ్యింది. ఆ మనిషి చూపులు ఆమె కనుబొమ్మల మీద పడి నెమ్మదిగా కళ్ళ మీదుగా ముక్కు మీదుగా జారుతూ చివరగా ఆమె అత్యంత మృదువైన ఎర్రటి పెదవుల మీద నిలిచాయి. నిజానికి తన అనుభవం కొద్దీ అవి ఎంత మృదువుగా ఉంటాయో అతనికి తెలుసు. కేవలం కొన్ని సెకండ్లు చూశాడో లేదో అతని చూపులు తక్షణమే నల్లబడి డేంజరస్ గా మారిపోయాయి. ఆ మనిషి ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో అంజలి గ్రహించే లోపే అతను దర్భంగా ఆమె గడ్డాన్ని పట్టుకున్నాడు. అతని పలుచని పెదాలు అప్పటికే ఆమె పెదవులపైన ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.